తులారాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు వృశ్చిక రాశిలో సంచారం చేయడం వలన ధనపరమైనటువంటి ఇబ్బందులు పొంచి ఉన్నాయి. దయచేసి విందులని, వినోదాలని, లగ్జరీ అని, అపోహలని, ఫ్లేవర్స్ అని, రుచికరమని, ఆహ్లాదకరమని అనేక రకాలుగా డబ్బులు ఇచ్చుకుంటూ పోయారా? రాబోయే కాలం అంతా కూడా గడ్డు కాలం అని చెప్పి గమనించాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అలాగనే ధనం వచ్చినప్పుడు దాన్ని దాచుకోగలగాలి. స్థిర చరాస్తులు సొంతం చేసుకోగలిగినట్లయితే యోగదాయకం. కనుక భూములు, వాహనాలు, షేర్లు, క్రయ విక్రయాలు ఆచితూచి చేయగలిగినట్లయితే మీకు మంచి కాలము అని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు వృశ్చిక రాశిలోనే సంచారం చేయడము, ఒకవైపు అర్ధాష్టమ శని సంచార స్థితి జరుగుతూ ఉండడం వలన ధనము విచ్చలవిడిగా ఖర్చు పెట్టే పరిస్థితి పొంచి ఉంది. కనుక ఇలాంటప్పుడే కోర్కెలకు కళ్యాలు వేయడం, ఏ పని ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, గృహాలు, వాహనాలు, చేసేటువంటి విందులు, వినోదాల్లో ఖర్చులను కొద్దిపాటి సవరించగలిగినట్లయితే ధనం నిల్వ ఉండే అవకాశాలు ఉన్నాయి. అపోహలకు వెళ్ళారా? అర్థం కాని పనులు కానీ ఆవేశభరిత నిర్ణయాలు తీసుకున్నారా? ధనము, సమయము రెండు వెళ్ళిపోయి రాబోయే కాలంలో అప్పుల ఊబిలో ఇరుక్కుపోయే పరిస్థితి అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. ధనుసు రాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు వృశ్చిక రాశిలో సంచారం చేయడం వలన, వ్యయంలో శుక్రుడు సంచారం చేయడం వలన విందులు, వినోదాలు, ఫ్లేవర్సు, సుగంధ పరిమళాలు అనేటువంటి కార్యక్రమాలలో ప్రారంభించాలని, లేని కొత్త సుఖాలకు అలవాటు పడడం కానీ, అపోహలకు గురవ్వడం కానీ, ఆర్భాటాలకు ఈర్ష్య, ద్వేష, పగ, ప్రతీకారాలు పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత వలన సమయం, ధనాన్ని రెండింటిని కాపాడుకుంటూ స్థిర చరాస్తులను కాపాడుకునే ప్రయత్నం చేయండి. అంతా మీకు మంచి కలుగుతుంది. మకర రాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు వృశ్చిక రాశిలో లాభస్థానంలో సంచారం చేయడం వలన ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తూ ఉండబడినటువంటి కష్టానికి మంచి ఫలితాలు రావడం, స్థిరాస్తులు, చరాస్తులు, నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకమవుతున్నాయి. కనుక మన దగ్గర ఎంత అయితే ధనం ఉందో అంతే ధనానికి వస్తువులను, వాహనాలను, షేర్లను కొనే ప్రయత్నం చేయండి. అప్పులు పుడుతున్నాయి కదా అని చెప్పి విచ్చలవిడిగా అప్పులు చేసి తీసుకొచ్చారా? రాబోయే కాలంలో మీరు అప్పుల పాలయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఒకవైపు ఏలనాటి శని కూడా పొంచి ఉంది. కుంభరాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు వృశ్చిక రాశిలో రాజ్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన ఒకవైపు ఏలనాటి శని ఉండినను కష్టపడే తత్వం మీ దగ్గర ఉండడం వల్ల, ధర్మంగా ఉండడం వల్ల, ఆధ్యాత్మికంగా ఉండడం వల్ల ప్రమోషన్స్ రావడము, స్టార్టప్ కంపెనీలోకి ఎంట్రీ అవ్వడము, సొంతంగా వ్యాపార సామ్రాజ్యాలు ప్రారంభించడము, అన్నింటా విజయం మీ సొంతం అవడము, సమాజంలో, వృత్తులలో, ఉద్యోగాల్లో రాజ్య గౌరవం మీ సొంతం కాబోతుంది. ఒకవైపు ఏలనాటి శని ఉండినను ఆ భగవంతుడి యొక్క ఆశీస్సుల వల్ల సత్కర్మ చైవ సత్ఫలితః అన్నట్టుగా మీరు చేసిన మంచి ఫలితాలే, మంచి పనులే, మంచి ఫలితాలకు సువర్ణ అధ్యాయానికి, జీవితానికి స్వాగతం పలకబోతున్నారు అని చెప్పి గమనించాలి. మీనరాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు వృశ్చిక రాశిలో సంచారం చేయనప్పుడు భాగ్యస్థానంలో సంచారం చేయడం వలన ఒకవైపు ఏలనాటి శని ఉండినను శుక్ర భగవానుడు 9వ స్థానంలో యోగకారకుడు, భాగ్యవంతుడు, శ్రీవంతుడు, ధనవంతుడు అయ్యే పరిస్థితి అవుతుంది. కనుక వివాహం కాని వారికి వివాహము, వివాహమైన భార్యాభర్తలు అన్యోన్యత, ఒకరికి ఒకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, స్థిరాస్తులు, చరాస్తులు సొంతమవడం, విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరడం, గృహంలో ఎటు చూసిన ఆధ్యాత్మికమైనటువంటి విలాసవంతమైన జీవితానికి ఈ మీనరాశి వారు స్వాగతం పలకబోతున్నారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదు.